నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. శ్రీచక్ర సహిత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా అద్దంకి పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. ముందుగా గుండ్లకమ్మ నది నుండి 102 కలశములతో మహిళా భక్తులు నదీ జలములు తీసుకుని శోభాయమాన యాత్రగా దేవాలయానికి చేరుకున్నారు. తదుపరి దేవస్థాన అధ్యక్షులు రామకోటేశ్వరరావు, చిన్ని లక్ష్మీ శ్రీనివాసరావు కమిటీ సభ్యులు కలిసి గుండ్లకమ్మ నది నుండి కలశములతో వచ్చిన వారికి అమ్మవారి శేషవస్త్రం డ్రా పద్ధతిలో ఇచ్చారు. అనంతరం ప్రధాన అర్చకులు స్వర్ణ సుబ్బారావు బృందంచే అమ్మవారికి నదీ జలములతో పంచామృతాలతో అభిషేకం చేసి అలంకరణ తదుపరి భక్తులకు దర్శనం కల్పించారు. అభిషేక కార్యక్రమంలో మహిళా భక్తులు విశేషంగా పాల్గొని తిలకించారు. పూర్ణాహుతి అనంతరము అన్నదానం చేశారు. రాత్రికి పుష్పయాగము, సామూహిక కుంకుమార్చన ఎంతో విశేషంగా నిర్వహించగా భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించారు. మా అమ్మవారి వాసవి జయంతి సందర్భంగా ఈరోజు మేము మా అమ్మవారి గుడిలో ఘనంగా కార్యక్రమం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు ఉదయం 7 గంటలకల్లా గుండికా నది నుంచి 102 కలశాలతోటి ఎంతో వైభవంగా శోభాయాత్రగా మా అమ్మవారి గుడికి తెచ్చుకొచ్చుకున్నాము. కలశాలు తీసుకొచ్చాము. అభిషేకము అన్నీ జరిగింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 7 గంటలకు కుంకుమ పూజ, పుష్పయాగము, లక్ష్మీపూలతో పుష్పయాగం చేస్తున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా మా ఆదివాసీ సోదరులంతా కూడా బాగా చక్కగా జరుపుకుంటున్నాము. కానీ అందరికీ రావాల్సి కోరుకుంటూ అదేవిధంగా అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మన అద్దంకి దేవస్థానం నుండి గుండికా నది వరకు 102 కలశాలతో మహిళలచే భక్తులచే అక్కడికి గుండికా నది కాడికి వెళ్ళి అక్కడి నుంచి జలాలు తీసుకొని శోభాయాత్రగా మన అద్దంకిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గరికి కలశాలతో వచ్చి ఇక్కడ ఆ మహిళల చేతి ఇచ్చిన కలశాలతో నీళ్ళని మన అమ్మవారికి అభిషేకం చేస్తూ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాము. తదుపరి సాయంత్రం 7 గంటలకి మన కన్యకా పరమేశ్వరి దేవస్థానం ముందు ఉన్న వారంలో కుంకుమ పూజలు ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు మరియు భక్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. వాసవి కన్యకా పరమేశ్వరిలోని కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఆర్యవయసులు భక్తులు అందరూ పాల్గొని అన్నప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారు కలియుగంలో ప్రారంభమై 2617వ సంవత్సరంలో అవతరించడం జరిగింది. పరమేశ్వరి అంశతోటి ఆ అమ్మవారి యొక్క జయంతి సుమారు 2500 సంవత్సరాలు అయింది ఇప్పటికి అమ్మవారు జన్మించి. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ దశమి నాడు అన్ని దేవాలయాల్లో కూడా వాసవి జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మన అద్దంకిలో వేంచేసినటువంటి శ్రీచక్ర సహిత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా 102 కలశాలతోటి మనకు దగ్గరగా ఉన్నటువంటి గుండికా నది నుండి తీర్థం తీసుకొని వచ్చి ఊరిగింపుగా వాటితోటి పండ్ల రసాలతోటి తర్వాత సుగంధ ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేక కార్యక్రమాలు, తర్వాత హోమ కార్యక్రమం ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ, వాసవి కన్యకా పరమేశ్వరి వారి యొక్క జీవిత చరిత్ర గానామృతం, 6 గంటలకు పుష్పయాగం చేయటం జరుగుతుంది. అసలు పుష్పయాగం ఎందుకు చేస్తారంటే పూజాది క్రతువులలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఆ లోపాలు పోవడం కోసం పుష్పయాగం చేస్తుంటారు. పెద్ద పెద్ద దేవాలయాలు కూడా పుష్పయాగాలు చేస్తూ ఉంటారు. అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ఈ సంవత్సరం మనం పుష్పయాగం అనే ఒక విశేషమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
వాళ్ళకి ముందు రండి మీరు విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస వర్మతో మంత్రి రవికుమార్ కలిసి 4.16 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరము లో వోల్టేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా 2.83 కోట్లతో నూతనంగా 33/11 kV సబ్స్టేషన్ నిర్మించగా మంత్రులు ప్రారంభించారు. కార్యక్రమం జరుగుతుంది. అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి. అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి అద్దంకి మండలంలో ఉన్న అన్ని సచివాలయాల్లో నూతన రైస్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకోవచ్చని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య బుధవారం ఏఎస్ఎన్తో మాట్లాడారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైస్ కార్డుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం కల్పించిందని, సచివాలయంలో నూతన రైస్ కార్డుల కోసం మరియు అందులో పేర్లు, చేర్పులు, తొలగింపులు, చిరునామాలు, మార్పులు, చేర్పులు, కార్డు సరెండర్ చేయడం వంటివి దరఖాస్తులు నేటి నుంచి 20వ తేదీ వరకు చేసుకోవచ్చని ఎంపీడీఓ సింగయ్య చెప్పారు. మండలంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పూర్తి వివరాలకు గ్రామ సచివాలయంలో సంప్రదించాలన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనగా 7/5/2025 తేదీ నుంచి సచివాలయాల్లో రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తులన్నీ తీసుకొని పడతాయి.
కొత్త రైస్ కార్డు తీసుకోవడానికి కానీ, ఉన్న రైస్ కార్డులో కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవడానికి కానీ, రైస్ కార్డుని 2 కార్డులుగా విభజించుకోవడానికి కానీ, ఉన్న రైస్ కార్డు నుంచి ఒక మెంబర్ని తొలగించడానికి కానీ, ఉన్న రైస్ కార్డుని సరెండర్ చేసి వేరే దగ్గర రైస్ కార్డు తీసుకోవడానికి కానీ, రైస్ కార్డులో అడ్రస్ మార్పు కానీ, ఆధార్ నంబర్ మార్పులు కానీ, ఇలాంటి సేవలన్నీ కూడా సచివాలయాల్లో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. కాబట్టి ఈ రైస్ కార్డుకి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా సంబంధిత సచివాలయంలో సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ నెలాఖరులోపు ఈ రైస్ కార్డులన్నింటికీ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది కాబట్టి అందరు లబ్ధిదారులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 19వ తేదీన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో మహాకుంభాభిషేకం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం పరుచూరు నియోజకవర్గంలో దేవస్థానం ఈవో తిమ్మనాయుడు, అర్చకులు, ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథిని కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి కార్యక్రమానికి ఆహ్వానించారు. మహాకుంభాభిషేకానికి తప్పనిసరిగా రావాలని మంత్రిని ఈవో కోరారు. అద్దంకి పట్టణంలోని ఈ నెల 17వ తేదీన జానపద కళాపీఠం రజతోత్సవాలు నిర్వహిస్తున్నారని జానపద కళాపీఠం అధ్యక్షులు దేవపాలన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం అద్దంకిలో కళాపీఠం బృందం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్దంకిలో గత 25 సంవత్సరాల నుంచి ఎంతో శ్రమతో అందరినీ కలుపుకొని జానపద కళాపీఠం వార్షికోత్సవంలో నిర్వహిస్తూ వస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 17వ తేదీన శనివారం అద్దంకి పట్టణంలో స్థానిక బంగ్లా రోడ్లో జానపద కళాపీఠం రజతోత్సవంలో నిర్వహిస్తున్నారని, శనివారం ఉదయం బౌద్ధం జానపద ఉపన్యాసం, సాయంత్రము కోలాటము, డప్పు విన్యాసం, సభా కార్యక్రమములు, రాత్రికి జ్యోతి శ్రీరాములు స్మారక సాహిత్య పురస్కారము, వీరవల్లి రంగయ్య యశోదమ్మ స్మారక కళా పురస్కారం, పద్మభూషణ గుర్రం జాష్వా స్మారక సాహితీ పురస్కారం, మారెడ్డి వెంకటరెడ్డి స్మారక కళా పురస్కారం నలుగురికి అందజేయనున్నారని, అనంతరము జానపద కళాపీఠం ఆత్మీయ సన్మానం ఉంటుందన్నారు. జానపద కళాపీఠం యొక్క గోడపత్రికని కరపత్రాన్ని ఆవిష్కరించుకుంటూ ఉంటాం. ఈ కళాపీఠం పెట్టి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు మే 17వ తారీఖు నాడు శనివారం నాడు రైతోత్సవాలు జరుపుతున్నాము. ఆ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రసిద్ధ కళాకారులు, డప్పు కళాకారుల్ని, తోట కళాకారులకు ప్రదర్శనలు ఉంటాయి. దాంతో పాటుగా రైతులైనటువంటి 4 మేధావులకి సన్మానం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు రాష్ట్రంలో కాదు, ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా 2-3 రాష్ట్రాల్లో పేరు ప్రఖ్యాతమైనటువంటి నాటక కళాకారులు, చిత్రలేఖన కళాకారులు, గాన కళాకారులు, పరిశోధకులు ఉన్నారు. అటువంటి వాళ్ళకి మనం సన్మానం చాలా ఘనంగా భావించుకుంటూ ఉన్నాము. మా యొక్క కళాపీఠం సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాము. అందరూ కూడా ప్రేక్షకులు వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తామని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఉదయం పూట బౌద్ధం మీద జానపద కళ మీద సెమినార్ ఉంటూ ఉన్నది. ఆ సెమినార్లో మేధావులైనటువంటి నాగార్జున యూనివర్సిటీ బౌద్ధపీఠం అధ్యక్షుడైనటువంటి స్వరూపాణి గారు, భారతదేశ సుప్రసిద్ధమైనటువంటి పరిశోధకులు కె శ్రీనివాసులు గారు, తర్వాత జానపద కళల్లో పరిశోధన చేసినటువంటి విశ్వ శంకరరావు గారు సెమినార్ మీకంతా కూడా ప్రసంగం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క ప్రసంగాలు విని మీ ఆ యొక్క అంశాలపైన మీ యొక్క అభివృద్ధి చేసి కోరుకుంటూ ఈ యొక్క కళాపీఠాన్ని మేము ఆదరించాలని కోరుకుంటూ రేపు 17వ తారీఖు వచ్చి అందరూ కూడా కార్యక్రమం చేపడుతున్నాను ఆశిస్తున్నాను. జానపద కళాపీఠం అద్దంకి రజతోత్సవాలు 25 ఏళ్లుగా ఎంతో శ్రమపడి సమైక్యంగా అందరినీ కలుపుకొని ఉడతా భక్తిగా జానపద కళలకు సేవ చేస్తూ వస్తున్నాము. దాదాపు మ్యాథ్స్ గారు రాసినటువంటి 20 పుస్తకాలు కానీ మావి కానీ అన్ని మొత్తం కూడా 30 గ్రంథాలు ఆవిష్కరణ జరిగింది. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల నుంచి కూడా మేధావులు రావడం జరిగింది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ కళాపీఠానికి తంగిరాల వెంకట సుబ్బారావు గారి పేరు పెట్టాము. ఆ రోజు ఆయన గురించి చెప్తారు. తంగిరాల వారు వీరగాథల గురించి బ్రహ్మాండంగా పరిశోధన చేసినటువంటి వాడు. అటువంటి అలానే మ్యాథ్స్ గారు చెప్పినట్లుగా కొండా శ్రీనివాసులు గారు అంటే ఆల్ ఇండియా హిస్టరీ కాంగ్రెస్ మెంబర్ ఆయన. అలానే జాషువా అవార్డు ఇచ్చేటువంటి ఆయన ప్రజా గాయకుడు.
10 ఏళ్లుగా జాషువా కళాపీఠం నిర్వహిస్తున్న వెంకటరమణయ్య జాషువా వారు తీసుకుంటున్నారు. అలానే తన జీవితాంతం కూడా 90 ఏళ్ల పాటు ఉండేటువంటి జీవితంలో కూడా 70 ఏళ్ల పాటు నాటకాలకు అందించినటువంటి కారుమూరి సీతారామయ్య గారు అవార్డుకు వస్తున్నాడు. పర్చూరు అయింది. ఈ విధంగా గొప్ప కళాకారులను కూడా ఆహ్వానించుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్తగా చేరినటువంటి మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. దానిలో మలా శ్రీనివాసరావు గారు కూడా వెంటనే ఆయన సహాయం చేయడం జరిగింది. అలానే మళ్ళీ శ్రావణ్ కుమార్ అన్నట్లు బాగా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాం, కానీ కళాకారులు చాలామంది ఇతర కళలకు వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అందుబాటులో లేరు. అయినప్పటికీ ప్రారంభంలో ఒక జానపదం కాకుండా సంప్రదాయ నాట్యాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మన మురళి సహాయం చేశాడు. దీని గురించి మాట్లాడుకుంటాం. దాన్ని 10 నిమిషాల పాటు ప్రారంభంలో అది సంప్రదాయ నాట్యం చేసిన ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి మెంబర్స్ అందరూ కూడా ఈ 25 ఏళ్ళు ఎట్లా ఆదరించారో భవిష్యత్తులో కూడా ఈ కళాపడి నిలబడటానికి ముఖ్యంగా ఏమిటంటే ఆర్థిక విషయాల్లో పారదర్శకంగా ఉంటాము. 17వ తేదీ అయిపోతే 19వ తేదీన లెక్కలు సమర్పించడము క్లీన్గా ఉండేటువంటి సమస్య కాబట్టి ఆర్థికంగా సహాయపడడం అందరం కూడా కళాపీఠం నమస్కరిస్తామన్నది. ఈ 25 రజనోత్సవాల్లో అందరూ కూడా పాలు పంచుకొని ఈ ఫంక్షన్గా బంగ్లా రోడ్లో జరిగేటువంటి సెమినార్కి కానీ సాయంకాలం కూడా కళారూపాలు చూడడం కానీ అందరూ వచ్చేసి ఆశీస్సులు పలకాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఉన్నాము. అద్దంకి పట్టణంలోని స్థానిక కాకానిపాలెంలో మరియు భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధనా మహోత్సవం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా స్వామివారికి అభిషేకములు నిర్వహించి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. అనంతరము దాతల సహాయ సహకారాలతో 2 చోట్ల వేలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. కాకానిపాలెంలో ఉన్న బ్రహ్మంగారి దేవాలయంలో పూజా కార్యక్రమాలు అన్నదానం చెన్నుపల్లి శ్రీనివాసాచారి బ్రహ్మానందం కమిటీ సభ్యులు పర్యవేక్షణలో జరిగాయి. కాలజ్ఞానం భవిష్యత్తుకర్త శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో నేడు వాడవాడలా ఘనంగా నిర్వహించారని శ్రీనివాసాచారి తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దాతల సహాయ సహకారాలతో భక్తులకు అన్నదానం చేశారని సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ తరఫున ధన్యవాదములు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సుదినం. మరి కాలజ్ఞానం భవిష్యత్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా దేశంలో కానీ ప్రపంచ నలుమూలాల నుంచి జరుపుకుంటున్నారు. నల్లబాగ అద్దంకిలో కూడా కాకానిపాలెంలో కూడా శ్రీ బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ముందు దాతల సహకారంతో భక్తుల యొక్క దీవెనలతోటి కార్యక్రమం ఇప్పటికే మరి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేషంగా భక్తులందరూ వచ్చి వారు మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 2000 మందికి అన్నదానం చేయటమైంది. ఈరోజు దేవస్థాన కమిటీ వారు ఒక 4000 మందికి పెట్టాలని కుదరనిచ్చిగా ఉన్నారు. మరి భక్తులందరికీ కూడా స్వామివారి ప్రసాదాన్ని అందించడమే ఒక ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో దాతల సహకారంతో దిగ్విజయంగా జరిపిస్తూ ఉన్నాము. ఇంకొక గంటలో దాదాపు మేము అనుకున్నటువంటి భక్తులందరూ కూడా రావడం జరుగుతుందని కూడా ఏమన్నా భక్తులు తెలియపరుస్తూ ఇంకా ఉన్న భక్తులు ఎవరైతే వచ్చి తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాము. చక్కగా ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన కాకాని నారాయణ పర జ్యోతిరాత్మ నారాయణ పరహ నారాయణ పర బ్రహ్మతత్వం నారాయణ పరహ యక్షగంధే జగత్ వచ్చుకుంటారు. అది ఎంతమంది ఉన్నారు? 50 మంది అరే వచ్చుకుంటారు స్వామి. అన్నా
ఇష్ట నివేదన అన్న చెప్పండి అన్న ఈరోజు గుడిలో ప్రోగ్రాలు చాలా ఉన్నాయి అంటే జనాలు ఉన్నారు ఇక్కడ భోజనానికి. అతనన్నా మా శామ్యుల్ అని తిరుమూర్తుల దగ్గర తీసుకొచ్చారు అందులో ఉంటారు అదన్నా. అసలు అదొకటి భాస్కర్ సప్లై సీన్ పక్కన షాప్ పక్కన ఒక రాచమల్లి శ్రీనివాసరావు అని ఉన్నాడు. పల్లెపల్లి ఆంజనేయులు గారు అమ్మవారి గుడి పూజారి గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 300 రూపాయలు విరాళం అందించారు. వారిని వారి కుటుంబాన్ని పరమేశ్వరుడు వీర బ్రహ్మేంద్ర స్వామి గారు వెలవెల కాపాడవలసిందిగా మరి ప్రార్థిస్తున్నాం. పూజ హనుమంతరావు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 105 రూపాయలు విరాళం అందించారు. అద్దెంకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో చెక్ పోస్ట్ వద్ద ప్రధాన డ్రైనేజీలో సుదీర్ఘకాలంగా మురుగునీరు నిల్వ ఉండడంతో స్థానికులు కమిషనర్కు ఫిర్యాదు చేయగా బుధవారం కాలువలో నిల్వ ఉన్న మురుగునీరు బయటికి తోడారు. నిన్నటి వరకు చెక్ పోస్టులో పనిచేసే సిబ్బంది కూర్చోవాలన్న దుర్వాసనతో ఇబ్బందులు వారు ఎట్టకేలకు డ్రైనేజీలో మురుగునీరు తొలగించి చెత్తాచెదారం తీసివేయడంతో దుర్వాసన పోయి కాలువలో నీరు పారుతున్నాయి. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.